కర్మ అంటే కర్మ లేకపోతే కార్యం జరగదు. ఇందులో ఈ పుస్తకంలో సుమరాజు మనభాషలో ఇంకొక భాగం మిగిలిపోయింది. ఇందులో కథలు ఉన్నాయండి. కథలు అంటే అనుభవపూర్వంగా జానకితో మాట్లాడింది, జానకితో జనాంతికం అనేది ఉంటుంది. లోకాభిరామం. ఎందుకంటే జానకితో జనాంతికం అని ఆయన దువ్వూరి వెంకటరాజు రాశారు. అది కాకుండా జానకితో మరో జనాంతికం రాశారు, రెండో కూడా రాశారు. అదృష్టం ఏంటంటే నాకు మా గురువుగారు రామచంద్ర కోటేశ్వర దగ్గర కూర్చున్నప్పుడు, వారు వచ్చినప్పుడు ఆ రేడియోలో అది వస్తున్నప్పుడు ఆ సమక్షంలో విన్నాను, జానకితో మరో జనాంతిక అని. ఆ రెండు జనాంతికి మీరు చూడగానే నాకు గుర్తొచ్చింది, జనాంతికి గుర్తొచ్చింది అని చెప్పాను కూడా ఫోన్ చేసి. అలాగా మంచి కథలు కూడా చెప్పారు. కథలు అయితే ఇప్పుడు కావ్యాలనే చదువు రాకుండా తెలుగు భాష ప్రతి పద్యానికి తెలుగు రాశారు, తెలుగు తాత్పర్యం రాశారు, విశేషాలు రాశారు. అలాగే మంచి కథలు ఉన్నాయి. అందులో సాందీపనుడు గురువు చదవడానికి వస్తాడు. కృష్ణ పరమాత్మ తెలిసిన తర్వాత ఆయన చెప్పడే తపన ఎంత ఉందో చక్కగా అద్భుతంగా ఈయన ఇందాక అన్నారు సంగీతం కూడా తెలుసు. ఆయన మాటలు రాస్తే సంగీతం ఉన్నాక చక్కగా పాడగలరు, రాయడమే కానీ రాసిన పాడగలరు కూడాను. పాడగలరు కాదు, పాడితేనే అందంగా ఉంటాయి కూడాను. ఆ అందాన్ని సూచించిన బాలసుబ్రహ్మణ్యం, ఆయన పాడారు కూడా పాటలు కూడాను. అలాంటి వారు నేను కూడా ఒక శ్లోకం చెప్పితే మాట ఏంటంటే భవరోగ వైద్య శిఖామణి అన్నారు ఆయన. అందులో నారాయణ ఈయనే భవరోగ వైద్య శిఖామణి అంటే భవరోగం కాకుండా భవరోగ అభవరోగాలు కూడా రోగ వైద్య శిఖామణి. తర్వాత వైద్యో నారాయణ శ్లోకం చేస్తున్నప్పుడు కానీ ప్రశ్నావళి ఉంటుందండి, ప్రశ్నోత్తరగా ఒకసారి ఉంటుంది. అదే చూశాను, మర్చిపోయాను. అదే చెప్తారా? సరే. అయితే ఇట్లాగా అద్భుతంగా ఆలోచనామృతమైన కావ్యాన్ని అందించినటువంటి డాక్టర్ గారికి మరి నేనేమి మాట్లాడలేకపోయినాను. కానీ ఇంతకంటే ఎక్కువ ఇప్పుడు మళ్ళీ అలా పలికానా? పోన్లేండి. అయితే ఈయన మాట్లాడాలి, వీరు మాట్లాడాలి, సమయం ఉంది, సమయం తక్కువగా ఉంది కాబట్టి నేనేం ఎందుకు పైగా ఒకటి ఉంది. ఎవరంటే అప్పయిష్టు గారు మనడున్నాడు ఆయన చెప్పాడు ఏంటంటే తత్ సౌందర్య వివేచనే మౌనం వరం హ్రీమతాం అన్నాడండి. స్వర్గాన్ని గురించి వర్ణిస్తూ తత్ సౌందర్య వివేచనే మౌనం వరం హ్రీమతాం అన్నాడు. సిగ్గుంటే మాట్లాడుకుంటాం మంచిది. కవిత నారాయణరావు గారి డాక్టర్ గారి కవితా సౌందర్యాన్ని అందుకని నేను ఆ మాట పాటించి మాట్లాడకుండా డాక్టర్ గారిని, తర్వాత మన అప్పాజీ గారు చక్కగా కార్యనిర్వహణ చేయడంలో అద్భుతం. 40 రోజుల రామాయణాన్ని చూశాను, అద్భుతంగా నిర్వహణ చేస్తుంటారు. అదే కాదు, డాక్టర్ గారు ప్రతి ఆదివారం దాదాపుగా ఆదివారం బుధవారం నాడు రామాయణాన్ని ప్రవచనం చేస్తున్నారు. రామాయణ శ్లోకాలు చెప్తుంటారు. రామాయణాన్ని ఇప్పుడు దాదాపు యుద్ధకాండ దాకా వచ్చింది, దాదాపు ఇంకా రావణాసుడు చావాలి అక్కడ దాకా వచ్చింది. దీన్ని నిర్వహించేది ఎవరు అంటే అప్పాజీ గారు. రోజు ఆ అప్పాజీ గారు కూడా ఒక మాట చెబుతూ చక్కగా నిర్వహిస్తున్నారు. అట్లాంటి అప్పాజీ గారు, కొత్తపల్లి అప్పాజీ గారు, వాళ్ళ నాన్నగారు కొత్తపల్లి ఘనశ్యామరావు గారు ఉంటారు, అవధాని. అద్భుతమైన సంపద సంపాదించారు. ఉద్యోగం ఎల్ఐసి అయినా ప్రవృత్తి పట్టుకు అద్భుతంగా డాక్టర్ గారు అనుయాయులుగా యోగక్షేమ వాహనుడిగా మనకి రకరకాలుగా యోగక్షేమం వహిస్తున్నారు. ఆయన మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. సభాయ నమః. వేదిక మీద ఉన్న మహాత్ములు, పెద్దలు అందరికీ ముందుగా సవినయ నమస్కారం సమర్పణ చేసుకుంటూ, ఇంతటి పండితులు, తత్వవేత్తలు మాట్లాడిన తర్వాత నేను చాలా సులభంగా మాట్లాడేయచ్చు. ఎందుకంటే దీంట్లో ఎవరికి ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు, ఏదో కాసేపు మాట్లాడతాడే అయిపోతుంది అనేది. అయితే ఈ పుస్తకంలో 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగం పూర్తయింది ఇప్పటికీ, రెండో భాగం ఉంది. ఆ రెండో భాగం నాలాంటి సామాన్యుల కోసం అనిపించింది నాకు. ఎందుకంటే ఆ చెప్పిన భావాలన్నీ అందుకోగలనా? అంత సులభం కాదు. కాబట్టి ఈ రెండో భాగానికి సంబంధించిన కొన్ని విశేషాలు మనం మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. దీనికి కూడా నేను 2
కోణాలు మీ ముందు ఉంచుతాను. ఒకటి, ఇంతటి అద్భుతమైన గ్రంథాన్ని రాసినటువంటి డాక్టర్ గారికి దక్కిందేమిటి? ఇది మొదటి విషయం. పాఠకుడిగా దీన్ని చదివితే నాకు దక్కేది ఏమిటి? ఈ రెండు తెలుసుకోవాలి కదా. కాబట్టి డాక్టర్ గారికి ఏం దక్కింది, నాకేం దక్కుతుంది అన్న విషయాన్ని ఒకసారి సంక్షిప్తంగా మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనకి తెలుగులో జీవితాన్ని పండించుకోవటం అని ఒక మాట ఉంది. జీవితాన్ని పండించుకోవటం అంటాం మనం కదా, అది సాధించిన వారు. అలా పండిపోయిన వ్యక్తి కొన్ని కథలని, కొన్ని వ్యాసాలని, పాటల్ని అందించారు. దీంట్లో అద్భుతమైనటువంటి కవిత్వం కలిగినటువంటి శ్లోకాలు ముందుండగా వెనకాల దీన్ని చేర్చారు. ఒకే పుస్తకంలో రెండూ ఉండటం వల్ల మనకు గొప్ప సౌలభ్యం ఏంటంటే వారి యొక్క సంపూర్ణమైన వ్యక్తిత్వాన్ని మనం ఒకేసారి అర్థం చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఎంత పండితుడో అంతటి సహృదయుడు ఆయన. రామచంద్రమూర్తి గుహుడి దగ్గరికి వెళ్ళాడు, చాలా గొప్పగా చెప్తారు. ఆయన చెప్తూ వింటే అద్భుతంగా ఉంది. కాబట్టే అంతమంది పక్కన నువ్వు కూడా మాట్లాడు ఒక మాట అని చెప్పారు నాకు. ఎందుకంటే అంత పెద్దవాళ్ళకి ఏమర్థమైందో సరే, ఒక పామరుడు సామాన్యుడికి ఏమర్థమైందో కూడా చూద్దాము అనుకుంటే నాలాంటి వాడికి అవకాశం ఇవ్వాలి. అలా ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు మనం రెండు విషయాలు చూద్దాం అనుకున్నాం కదా. ఏమిటి? రాసిన వారికి ఏం దక్కింది అంటే, ఇంత అద్భుతమైన కావ్యం రాస్తే కీర్తి దక్కుతుంది, మంచి పేరు వస్తుంది. ఇప్పుడు కొత్తగా రావటం ఏమిటి? ఎప్పటి నుంచో ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ మోర్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్, అంతే కదా. అయితే మహాత్ములు పెద్దలు ఒకసారి ఒక మాట చెప్పారు. ఈశ్వరుని స్తోత్రం చేస్తూ ఉంటే, ఆయన గుణాలను తలుచుకుంటూ అదే లోపల రమిస్తూ ఉంటే వాటిలో కొన్ని లక్షణాలు మెల్లమెల్లగా మనలో చేరతాయిట. ఇప్పుడు రాముడే జీవితం అయిపోయిన వ్యక్తి ఆయన. రాముడిని తలుచుకోవటమే పనిగా పెట్టుకున్న వ్యక్తి. ఇలా చేయగా ఏం జరిగిందో బయటకు కూడా కొంత లాభం ఉండాలిగా. మనస్సులో ఏముందో పెద్దలు చెప్పారు. మనసు ఎలా పండిపోయిందో, ఎలాంటి విశేషాలు అయిన స్థాయికి చేరుకున్నారో చెప్పేశారు. బయటకు కనిపించే విషయం చూద్దాం మనం. బయటకు కనిపించే విషయం ఏమిటి అంటే, రాముడి గురించి రామాయణంలో ఒక మాట అంటూ ఉంటారు, చాలాసార్లు వస్తుంది. రామస్య అక్లిష్టకర్మణః అంటారు. అంటే రాముడు ఏ పనినైనా చాలా సునాయాసంగా చేసేస్తాడట. ఎంత కష్టమైన పనివ్వండి చాలా సులభంగా, అసలు శ్రమే లేనట్టుగా చేసేస్తాడట. అదేమిటి? అసలు చిత్రంగా ఉంది కదా. అలా ఎవరి గురించైనా చెప్తామా మనం? చాలా చిత్రంగా అనిపిస్తుంది అది. అలా ఎవరైనా ఉంటారా? మీకు ఏదైనా ఒక పని అప్పి చెప్తే అది ఏ పనైనా చాలా సులభంగా చేసేసే లక్షణం ఉంటుందిట రాముడికి. ఇప్పుడు నేను ఇవన్నీ చూసిన తర్వాత ఆయన వంక చూస్తే ఆ లక్షణం ఏదో కనిపిస్తోంది కదా. ఎందుకంటే డాక్టర్గా ప్రాక్టీస్ చేయటం, ఇంత అద్భుతమైనటువంటి కావ్యాలు, సాహితీ వ్యవసాయం చేయటం, కొన్ని గొప్ప సంస్థలకి మార్గదర్శకత్వం వహించటం, ఇట్లా ఏ కోణంలో ఈ మధ్య కొత్త విద్య వచ్చింది వరకే. అమెరికా నుంచి ఒక మిషన్ తెప్పించుకున్నారు. ఒక 3Dలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి శిల్పాలను తయారు చేసేది, ఒక ప్లాస్టిక్ మెటీరియల్ తోటి. మనం తొందరలోనే ఆ ప్రదర్శన పెట్టుకోవాలి. ఈ హాల్ అంతా నిండిపోయేంత వ్యవహారం ఉంది అక్కడ. సైన్స్ అంత టెక్నాలజీకి అంత దగ్గరికి ఎలా వెళ్ళిపోయారంటే, రామస్య అక్లిష్టకర్మణః. ఇది అలవాటైపోయింది ఆయన జీవితంలో. పెద్ద కష్టమైన పని చెప్పండి ఆయనకి, క్షణాల్లో చెప్తారు సొల్యూషను. ఇది వినపట్లేదా? ఇప్పుడు బాగుందా? కాబట్టి ఇది బయటికి రామోపాసన చేస్తే దక్కేటువంటి లాభమే అనాలిగా దీన్ని కదా. కాబట్టి ఇది ఒక ఉపాసకుడికి దక్కేటువంటి బాహ్యమైనటువంటి ఫలితాల్లో ఒకటి. ఇట్లా ఆయన రామోపాసన చేయటం వల్ల, ఆయనతో పాటు ఉన్న స్నేహం వల్ల ఎన్నెన్నో విశేషాలు ఆయనతో పాటు పక్క నుండి నేను చూడగలిగా. ఇది వారికి దక్కుతున్నటువంటి లాభం. ఇంకా రెండవది, మన దగ్గరికి వస్తే మనకేం దక్కింది. ఇక్కడ రెండవ భాగం దగ్గరికి వచ్చేటప్పటికి కొన్ని పాటలు, తరువాత కథలు చెప్పారు. ఈ కథలో ఒక 2-3 కథలు నేను ప్రస్తావన చేస్తాను, ఎలా ఉన్నాయో మీరే చూడండి. మొదటిది సందీపత సాందీపని. సాందీపని అన్న ఆయన ఒక మహర్షి పేరు, అది చంద్రుడని పేరు పెట్టుకున్నాడు ఆయన. ఆ కథ, సాందీపని గారు ఒకరోజు ఆయన ఉండగా రాజభటులు ఆయన దగ్గరికి వచ్చి, మహర్షి రేపు మీ దగ్గరికి బలరామకృష్ణుడిద్దరు చదువుకోవడానికి వస్తారు, రేపటి నుంచి మీ శిష్యరికం చేస్తారు వాళ్ళు అని చెప్పారట. అక్కడ మొదలుపెట్టారు. ఈయన మనసులో వేదన మొదలైపోయింది. ఒక రకమైన ఆందోళన కలుగుతోంది ఆయనకి. ఏమిటి కృష్ణుడు అంటే ఏమిటో తెలిసివాడు ఆయన.
అంతటి కృష్ణుడు తన దగ్గరికి చదువుకోవడానికి వస్తున్నాడు. చాలా కంగారు పడ్డాడు ఆయన. ఎంత బాగా చెప్పారంటే, రాత్రంతా నిద్రపోలేట మొదటిసారిగా జీవితంలో ప్రాయశ్చిత్తార్ఘ్యంగా తురియ అర్ఘ్య ప్రదానంతో సంధ్యావందనం ముగించాడు. అంటే సంధ్యావందనం ఇప్పుడు సమయానికి చేసేవారు వాడు. ఈయన ఎప్పుడైతే రాత్రంతా నిద్ర లేకుండా ఆలోచించాడో, పొద్దున్న లేచినప్పుడు కొద్దిగా ఆలస్యమైందట. దానివల్ల 4వ సారి మళ్ళీ తర్పణం ఇవ్వాల్సి వచ్చింది, అర్ఘ్యప్రదానం ఇవ్వాల్సి వచ్చింది. ఇది చెప్తున్నారు. ఇలా మొదలుపెట్టి ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తున్నాడు ఆయన అంటే, ఆయన ఇప్పుడు కృష్ణుడు వస్తాడు, ఏం చెప్పాలి ఈయనకి? కృష్ణుడికి చెప్పగలనా నేను అసలు అనుకున్నాడు. సరే చెప్తాను. ఎలా చెప్తాను? రోజుకు ఒక శ్లోకం చెప్తా. ఆయన 64 కళలు తెలిసినవాడు. 64 రోజుల్లో నేర్చేసుకుని వెళ్ళిపోతే నా దగ్గర నుంచి నా పరిస్థితి ఏమిటి? అలా చెప్పనివ్వను, నేను అలా చదువుకోనివ్వను. నేను గురువుని కదా, కాబట్టి రోజుకో శ్లోకం చదువుకో అని చెప్తానన్నట్ట. కాసేపు అలా ఆలోచిస్తున్నాడు. లేచేట కృష్ణుడు వస్తాడు, ఎక్కడ కూర్చోబెట్టాలి? గబగబా లోపలికి వచ్చేస్తే నాకన్నా కింద కూర్చుంటానంటాడేమో. ఒప్పుకోకూడదు, నేను నువ్వు పైన కూర్చోవాలి అని చెప్పాలి నేను. ఇలా ఆలోచన చేస్తున్నాడు. ఇదంతా దీంట్లో కథలో రాసుకుంటూ వచ్చారు. ఇంత సందిగ్ధమైనటువంటి వ్యవహారం నడిపి ఆయన ఎలా కూర్చోపెట్టాలి, ఆయనతో ఎలా మాట్లాడాలి, వచ్చేసి గబగబా వచ్చి దండం పెట్టేస్తాడేమో. నా పరిస్థితి ఏంటి? కృష్ణుడి కాళ్ళ మీద పట్టమే అనుకున్నట్ట. ఇలా ఆలోచించుకుంటూ ఉండగా కృష్ణుడు రాని వచ్చేశాడు. ఇలాగా ఒక దివ్యమైన భావన, ఒక అందమైన భావన సాహిత్యంతో పరిచయం వాళ్ళు ఎవరన్నా చేయొచ్చు. ఎందుకంటే సాహిత్యం అంటేనే విశేష భావాల సమాహారం. అందులో డాక్టర్ గారు లాంటి వారికి అదేం పెద్ద విశేషం కాదు. అయితే ఇక్కడ అద్భుతం నాకు ఎక్కడ కనిపించిందంటే, ఈ కథ చివరికి వచ్చేసరికి ఇంత డోలాయమాన స్థితిలో ఉన్నటువంటి మహర్షి ఏం చేయాలి? కృష్ణుడికి పాఠం చెప్పడం మొదలుపెట్టాలి. అంటే కృష్ణుడికి గురువై కూర్చోవాలి, జగద్గురువుకి గురువు అవ్వాల్సిన స్థితికి చేరాలి. అందుకని ఇక్కడ ఆయన రాసిన మాటలు చూడండి. మాయామానుష విగ్రహ, నీ సంకల్పమే కానీ మా సంకల్పాలు జరుగుతాయా? అలాగే కానీ నీ ఇష్ట ప్రకారమే నడుచుకుంటుంది సమస్త భువనత్రయము. నేనంత, నా సంకల్పానికి ఉన్న శక్తి అంతా. సృష్టిలో ఏది జరిగినా అది నీ సంకల్పమనే అర్థం. నా పాత్రను నేను నిర్వికారంగా నిర్వహించటమే నీ సంకల్పం. ఎలా పట్టుకున్నాడు ఇది ఆయన అంటే, ఆలోచనలు అటు ఇటు సాగి డోలాయమాన స్థితిలో ఉన్నవాడు క్రమంగా లోపల నుంచి జ్ఞానప్రకాశం కలిగినట్టుగా ఒక స్థిరమైనటువంటి స్థితికి చేరాడు. భగవద్గీతలో చెప్పినట్టుగా ఆయనలో వచ్చిన మార్పు ఎలా వచ్చింది? చివరికి వచ్చేటప్పుడు కృష్ణుడి గురించి ఆలోచించుకునేటప్పటికి దక్కిన లాభం ఏమిటి ఆయనకి అంటే, మనకి దీంట్లో చెప్తున్నారు, భిజ్యతే హృదయ గ్రంథి చిజ్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని చెప్పినటువంటి ఒకానొక స్థిరమైనటువంటి స్థితి, ఆ స్థితప్రజ్ఞ స్థితిని సాధించుకున్నాడని చెప్పారు డాక్టర్ గారు అక్కడ. ఎందుకు అక్కడ అలా చెప్పడంలోన గొప్పతనం ఏంటంటే, ఆ స్థితికి చేరాక గురువుగా కూర్చున్నాడు. అంతే తప్ప ఇంత డోలాయమాన స్థితిలో కృష్ణుడు వచ్చాడు, ఏదో ఆయనతో వ్యవహారం నడిపాడు అనుంటే ఇంత అందం వచ్చేది కాదేమో. గురువుగా కూర్చున్నవాడు ఏ స్థితిలో ఉండాలో దాన్ని సాధించుకుని దాన్ని పొంది అక్కడ గురువుగా కూర్చున్నాడు. కృష్ణుడికి పాఠం చెప్పడం మొదలుపెట్టాడు. ఎంత రమ్యంగా ముగించారంటే, పిల్లలిద్దరితో అంటున్నాడు, చెప్పండి అకారాంత పుంలింగో రామశబ్ద రామో రామ చెప్పండి అన్నట్ట. కృష్ణుడి చేత రామశబ్దం చెప్పించారు డాక్టర్ గారు. ఎంత అందమైన భావన ఉంది అందులో అంటే, ఒక కథ చెప్పటంలో సాహిత్యపరమైన అందము అవన్నీ పక్కనుండగా అంత తత్వగర్భితంగా దాంట్లో చెప్పదలుచుకున్న విషయాన్ని, గురువు అంటే ఏమిటో తెలిసిపోయింది అక్కడ. ఈ కథ చదివితే గురువు అన్నవాడు ఏ స్థితికి చేరుకుంటాడో, ఎక్కడ కూర్చుని పాఠం చెప్తాడో మనకు అర్థమైపోతుంది. ఇది ఒక కథ. ఇంతకన్నా పై స్థాయికి వెళ్ళిపోయారు తర్వాత కథలో. మనం చిన్నప్పుడు అందరం ఆడుకున్నాం, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి అంటాం కదా. ఎక్కడ ఆడుతున్నారు, ఎవరు ఆడుతున్నారు ఈ ఆట? సాక్షాత్తు రాముడు ఆడుతున్నాడు చిన్నప్పుడు. దశరథుడు చూస్తున్నాడు. చూస్తుంటే ఈ రాముడికి ఆట ఆడుకోవడానికి స్నేహితులు కావాలి కదా. 6 స్నేహితులు వచ్చారట. ఈ 6 స్నేహితులకి డాక్టర్ గారు పేరు పెట్టారు చూడండి.
ఒక స్నేహితుడి పేరు అనంగ ప్రకాశుడు. ఈ స్నేహితుడు ఎవడు? ఈ అనంగ ప్రకాశుడు అన్నవాడు మిగతా 5గురిని కంట్రోల్ చేస్తూ ఉండేవాట. ఇతను చెప్తుంటే మిగతా వాళ్ళు వింటూ ఉంటారు. రెండోవాడు దేహదీపుడు, మూడోవాడు అశ్రుగ్ధరుడు, నాలుగోవాడు సంశ్రవణుడు, ఐదోవాడు సరసజ్ఞుడు. వీళ్ళకే అనంగ ప్రకాశుడు స్నేహితుడు. అంటే ఏమంట, ఇంకా సంఘాతికుడు ఒకడు. మొత్తం వీళ్ళు 6గురు మొత్తం. దీంట్లో ఏముంది అంటే ఎంత చిత్రంగా ఉందో చూడండి. అనంగ ప్రకాశుడు అన్న మాటకు అర్థం మనస్సు అని. ఈ మనస్సుకు 5గురు ఫ్రెండ్స్ ఉన్నారు. మనస్సు చెప్పినట్టుగా వింటారట వాళ్ళు. ఒకడు దేహదీపుడు, అంటే దేహదీపుడు అంటే చక్షురింద్రియం, కన్ను, వాడొకడు. అశ్రుగ్ధరుడు అంటే అశ్రుక్ అంటే రక్తం, అంటే చర్మానికి సంబంధించిన విశేషం అది. అది రెండో స్నేహితుడు. సంశ్రవణుడు అంటే చెవికి సంబంధించిన విశేషం. సరసజ్ఞుడు, వీడికి 2 పనులు ఒకేసారి చేయటం తెలుసు అన్నారు అక్కడ. కథ మీరు చదువుతుంటే తెలుస్తుంది. ఏమిటి? మాట్లాడటము, రుచి చూడటము కూడా. సంఘాటికుడు అంటే ఘ్రాణేంద్రియం, ముక్కు. ఈ 5గురు స్నేహితులతో కలిగిన అనంగ ప్రకాశుడు అనేవాడు రాముడితో ఆడుతున్నట్ట. ఏం ఆడుతున్నాడు? కళ్ళు మూసు కూర్చుంటే ఒక్కొక్కరి చెయ్యి దశరథుడు పెట్టిస్తున్నాడు. పెడుతుంటే రాముడు అందరినీ చెప్పేస్తున్నాడు. ఎవరి పేరైనా గుర్తుపట్టేస్తున్నాడు. వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళ కోపం వచ్చి వాళ్ళు ఏమంటున్నారు? నువ్వు తొండి ఆడుతున్నావు, సరిగ్గా ఆడటం లేదు, కళ్ళు తెరిచి చూసేస్తున్నావు అన్నట్ట. మా అన్నగారిని ఇంత మాట అంటావా అని బొసర కొడుతూ లేచేట లక్ష్మణుడు. మీరు జాగ్రత్తగా వింటుంటే మీకు అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి అందం ఏమిటో. అంత బొసర కొడుతున్న వాడిని చూసి దశరథుడు అన్నట్ట, అలా కాదు పెద్ద ఆయన అడుగుదాందా అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాడంటే వశిష్ఠ మహర్షి దగ్గరికి తీసుకెళ్ళాట. తీసుకెళ్ళి ఆయన అడిగాడు, ఏమని? మా అబ్బాయి వంచన చేస్తున్నాడా అని అడిగాట. తేల్చి చెప్పు అని అడిగాడు. ఎవరిని? వశిష్ఠుడిని. మామూలుగా మనమైతే ఏమంటాం, అబ్బాయి ఆయన చేయటం ఏమిటి అని వశిష్ఠుడు అనాలి కదా. వశిష్ఠుడు ఆలోచనలో పడ్డాడు అంటారు చూడండి. చాలాసేపు మాట్లాడలేకపోయారు మహర్షి. ఎలా చూసినా రాముడు వంచన చేశాడని అనిపిస్తోంది. నిరాకార నిర్గుణ పరబ్రహ్మము ఇలా సాకారంగా రాముడు అనే పేరుతో దిగి రావడం వంచన కాదా? అజాయమానుడని వేదం కీర్తించిన వాడు ఇలా కౌశల్య కడుపున పుట్టడం వంచన కాదా అని ఆలోచిస్తున్నాడు. ఎవరు? మహర్షి. మహర్షి ఆలోచనలు అలా సాగుతాయి. అంటే ఒక కథ చదివితే, ఈ పుస్తకం ఇంట్లో పెట్టుకుని ఇది మీరు చదువుతూ కూర్చోండి, అసలు మీరు ఒకానొక ఆనంద స్థితిలో తేలిపోతారంతే. అక్కడ మధ్యలో ఎంత గొప్ప మాట చెప్పాడంటే, ఆయన వెతుక్కుంటే ఎక్కడున్నారో ఎవరికి తెలియలేదుట. ఒక్కళ్ళకి తెలిసిందిట, పట్టుకుంది. ఎవరు? రాముడు ఎక్కడ దాక్కున్నాడో ఎవరికీ కనబడలేదు. సుమిత్ర మాత్రం పట్టుకుంది. అంటే రామాయణంతో డాక్టర్ గారు చెప్పిన రామాయణం విన్నాం కాబట్టి సుమిత్ర అంటే ఎవరో మనకు ఆల్రెడీ తెలుసు. రామాయణంలో సుమిత్ర స్థాయి ఏమిటో తెలుసు. ఆవిడే పట్టుకుంది రాముణ్ణి. చూడండి ఎంత దివ్యంగా ఉంది చూసారా. ఒక కథ చదువుతుంటే పరవశించిపోవటమే. ఇట్లా చెప్పుకుంటూ వచ్చారు. ఇలా ఎన్నెన్ని విశేషాలు ఉన్నాయి. ఇలా సాగిన తర్వాత ఇక ఇన్ని కథలు చెప్పినా రామకథ చెప్పకపోతే ఆయనకి ఆనందం ఉండదు కదా. రామాయణం మొత్తం చెప్పేయాలి. ఎంతమంది ఎన్నిసార్లు రామాయణాలు రాయలేదు. ఈయన కొత్త ప్రక్రియ ఎంచుకున్నారు. ఏం చేశారట? ఒకరోజు సీతమ్మ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చున్నారు. ఆవిడ తల్లి జగజ్జని దా కూర్చో అందట. అలాగే ఉంది కదా. మీరు ఇప్పుడు నేను చదివితే మీరంతా ఇదే భాషలో ఉంటుంది. కూర్చోమందట. కూర్చుంటే ఈయన వెళ్తుంటే ఎవరు అడ్డగించలేదు. సీతమ్మ దగ్గరికి వెళ్ళారు, కూర్చున్నారు. ఆవిడతో కూర్చుని లోకాభిరామాయణం మొదలుపెట్టారు. లోకమాతతో లోకాభిరామాయణం. ఆవిడ లోకమాత, జగజ్జనని. గురుగారు మనకి సీతమ్మ కథ అన్న పేరు మీద రామాయణం చెప్పడం ఇక్కడ మనలో ఉన్న చాలామందికి తెలుసు. మొత్తం రామాయణాన్ని సీతమ్మ కథగా చూపించారు. ఇక్కడ డాక్టర్ గారు చేసినటువంటి అద్భుతమైన చమత్కారం ఏంటంటే సీతమ్మకి రామకథ అంతా చెప్తున్నారు, రామాయణం అంతా చెప్పారు. ఆవిడ లేనప్పుడు జరిగిన విషయాలు, ఆవిడ ఉన్నప్పుడు ఎలా చూడాల్సినవి, ఎలా ఈయనకి అర్థమయ్యిందో ఇలా కూర్చుని మొత్తం రామాయణంలో ఉన్న విశేషాలుంది. అంటే ఈ 5 భాగాలు ఇవి. లోకమాతతో లోకాభిరామాయణం. ఈ 5 భాగాలు కలిపితే మొత్తం రామాయణం. ఈ మొత్తం రామకథ అంతా ఎన్నెన్ని విశేషాలు దాంట్లో ఉన్నాయో వాటన్నింటినీ చూపించుకుంటూ వచ్చారు. మనం చాలాసార్లు డాక్టర్ గారి సిగ్నేచర్ స్టేట్మెంట్ ఉంది, వత్సరామధను పశ్య. నేను చెప్పగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. డాక్టర్ గారే చెప్పగలరు అలాగ. అసలు
వత్సరామ ధనుఃపశ్య, ధనస్సును చూడు. ఎన్ని రకాల అర్థాలు విన్నామండి వారి దగ్గర మనము. ఇగో దాన్ని ఇక్కడ అన్ని చూపించుకుంటూ వచ్చారు. ఇలాగా అనేక విశేషాలు రామాయణంతో చెప్తూ చెప్తూ ఒక అద్భుతమైన చమత్కారం చేశారు ఇక్కడ. ఆయన అన్నారు, ఇందులో 2 రోజులు కబుర్లు చెప్పేశాక మూడో రోజు కబుర్లు చెప్దామని వెళ్ళారు. వెళ్తే ఈసారి సీతమ్మతో పాటు రామచంద్రమూర్తి కూడా ఉన్నాడు. చూడండి, ఎందుకు చెప్పాలి అలాగా? సీతమ్మతోనే 5 రోజులు చెప్పేయచ్చుగా. అలా చెప్తే సమయాచారం తెలిసిన వారు రామ కథ చెప్పటం అంటే ఉపాసన అన్న రహస్యం తెలుసు కాబట్టి రామచంద్రమూర్తిని పక్కన కూర్చోబెట్టి రామకథ అంతా ఆయనకి చెప్పారు. అది సమయాచారం తెలిసినవాడు. ఉపాసకుడైతే చేయగలడు తప్ప ఏదో సాహిత్యపరమైన అందం అంటే ఎన్నెన్నో చెప్పచ్చు. కానీ ఇక్కడ అలా లేదు. ఎన్నెన్ని విశేషాలు చెప్పారంటే, మనకి మీ తండ్రి గారు ఇక్కడ దాంట్లో శ్లోకం చెప్తూ, ఇయం సీతా మమ సుత సహధర్మచిరీ తవ ప్రతీచ్య చైనాం భద్రంతే పాణింగృష్ణీశ్వపాలిన అని 6 వాక్యాలు చెప్పి, పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా అంటూ సప్తపదిని పూరించారు. సఖ్యం సాప్తపదీనమని మీరిద్దరూ ఆనాటి నుండి భార్యాభర్తలో స్నేహితులో తెలియదంత అనురాగంలో ఉన్నారు. నువ్వు చెప్పే మాటను ఆయన వింటారు. ఆయన అనుమతి లేనిదే నిన్ను కూడా నువ్వు రక్షించుకోవు. ఇప్పుడు అర్థమైపోయింది కదా, సీతమ్మ ఎందుకు రాక్షసుడితో వెళ్ళిందో, అక్కడ కూర్చుందో. ఇప్పుడు ఇంక 100 మాటలు చెప్పక్కలా. ఎందుకు ఈ కథ అంతా జరిగిందంటే ఆయన అనుమతి లేదు కాబట్టి తనని తాను ఆవిడ రక్షించుకోదు. అద్భుతం కదండి. అంతే అని కిందకొచ్చి, భార్యని ప్రాణేభ్యోపి గరీయసి అనుకునే మగవాళ్ళు, భర్తని నేను భాస్కరేణ ప్రభాయద విడిచిపెట్టకుండా ఉంటానుకునే ఇళ్ళాళ్ళు ఈ భూమిలో ఉన్నారంటే, అమ్మ అది మీ చలవ తల్లి, మా జాతి చేసుకున్న పుణ్యం అమ్మ ఇదే అని చెప్తున్నారు. ఎంత రమ్యమైన భావనలండి. సీతమ్మను చూపించిన తీరు, ఆవిడతో ఆయన కబుర్లు చెప్పిన తీరు చూస్తే ఆనందం వచ్చేస్తుంటుంది అన్నమాట మీకు. ఇక్కడ ఆవిడ రామచంద్రమూర్తితో అంది, మనకి తెలుసు అది, రామ జామాతరం ప్రాప్య స్త్రీయం పురుష విగ్రహం. మా నాన్నగారు నిన్ను మగవాడు అనుకుని ఇచ్చాడయ్యా, నువ్వేమో అవునో కాదో డౌట్ వస్తోంది అంది. అంటే అంత మాట అన్నావా మీ ఆయన్ని అంటావేమో. అందుకే వెంటనే చెప్పారు, ప్రణయాదేవ సంక్రుద్ధ అన్న మాట చెప్తూ వనవాస నిమిత్తార్థం అని కూడా మహర్షి చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రామాయణానికి సంబంధించిన అనేక సందేహాలని ఇవాళ మీరు దీన్ని దగ్గర పెట్టుకుని ఈ కథ చదువుతుంటే, ఇలా చదువుతూ ఉంటే ఏ సందేహం రాదు ఇంక మీకు. రామాయణం మీద అన్ని సందేహాలు తీరిపోయి సీతమ్మ మీద రామచంద్రమూర్తి మీద భక్తి నిలబడిపోతుంది. ఇంతకన్నా గొప్ప ప్రయోజనం ఏం సాధిస్తారండి ఏ రచయితైనా? ఎన్ని సందేహాలు ఉంటే అన్నింటికీ ఇలా సమాధానం ఉంది. అక్కడ అంటారు, అయినా భార్యాభర్తలు నాకు 100 అనుకుంటారు, మాకేమిటట? నీ మాటల్లో అంతరార్థం నీకు రాముల వారికే తెలుసుంటుంది అని. ఆద్యాశక్తి మహేశస్య చతుర్థా భిన్న విగ్రహ కోపే కాళికారూప దుర్గారూపాతు సంగరే భోగే భవానీ రూప పుంరూప మదాత్మిక అంటూ ఇదివరకు విష్ణువు చెప్పిన మాట గుర్తు చేశావమ్మా. ఆద్యాశక్తికి పురుష రూపం మీ ఆయన. ఇవన్నీ ఎందుకు ఉపయోగిస్తాయంటే, మీరు క్రమక్రమంగా రామాయణంలో లోపలికి వెళ్తున్న కొద్దీ అనేక విషయాల మీద క్లారిటీ తీసుకురావడానికి ఉపయోగిస్తున్నాయి. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళి ఆవిడ దగ్గర కూర్చుని, అమ్మా నువ్వు బంగారు లేడీ కావాలన్నావు, ఏం బాగుంది, బంగారు లేడీ కావాలని అడగటం వల్లే కదా దూరం అయిపోయావు అని. నేనేం మొహమాట పడే రకం కాదమ్మోయ్, అసలు ఈ ప్రణాళిక మీ ఆయనకి తెలియకుండానే జరిగిందా అని అన్నారు. చూసారా, ఈ ప్రణాళిక అంతా మీ ఆయనకి తెలియకుండా జరిగిందా అంటే తెలిసి జరిగింది. రామతత్వాన్ని ఎట్లా చూడాలో, ఏం చేయదలుచుకుని ఇంత నాటకం ఆడాడో చెప్పేశారు. కాబట్టి డైరెక్ట్గా విప్పి చెప్పటమే ఉందండి. ఇలాగ చిత్రంగా కొన్ని వాక్య ప్రయోగాల్లో కొన్ని సందర్భాలను ఆయన చెప్పిన తీరు చూస్తే రామాయణం పట్ల మనకి కలిగేటువంటి ఒకానొక ఆదరభావం, లేకపోతే దాన్ని ఆస్వాదించగలిగే శక్తి వెయ్యింతలైపోతుంది. అట్లా అద్భుతమైనటువంటి విషయాలు ఎన్నింటినో దీంట్లో చెప్పారు. ఇలా చెప్పుకుంటూ వెళ్ళి, నాకున్న సమయం తక్కువ కాబట్టి నేను ఇక్కడ ఒక మాట చెప్పారు. రావణుడు
శుభకార్యానికి ఇంటిలో ఉన్న బంధువులందరినీ బళ్ళలో ఎక్కించి పంపించి చివరకు ఇంటి యజమాని తలుపులవి జాగ్రత్తగా వేసి తాను బండెక్కినట్టు రావణుడు తన వారినందరినీ ముందు పంపించేశాడు. రాక్షస సంహారమంతా పూర్తి చేశాక తాను బయలుదేరాడు. ఎంత దివ్యమైనటువంటి అంశం ఉంది అందులో. అంటే రామావతార ప్రయోజనాన్ని సాధించడంలో రావణాసురుడి యొక్క పాత్ర ఏమిటి, దాన్ని ఆయన, ఎందుకంటే ఆయన ఎవరు, అప్పటిదాకా వైకుంఠంలో బయట కాపలా కాసిన వాడే కదా, ఇవాళ కదా రావణాసురుడి రూపంలో ఎదుర్కొంటూ అక్కడ శత్రువుగా నిలబడ్డాడు. ఇంత రమ్యంగా ఇంత అందంగా ఒక కథ చెప్పటం సామాన్యం అండి. ఇది డాక్టర్ గారు చూపించినటువంటి ఒక అద్భుతం. ఇవన్నీ ఒక ఎత్తైతే తెలుగు జాతికి డాక్టర్ గారు చేసిన మహోపకారము మనం మరువలేము, ఇప్పటికి కాదు ఎప్పటికీ మరువలేము. ఏమిటది? రామాయణం వాల్మీకే ప్రమాణం, కానీ మహాత్ములెందరో రామాయణాలు రాశారు. ఒక్కొక్క రామాయణం అంది ఒక్కొక్క విశేషం. ఇక్కడ వాల్మీకి కాక 16 మంది రామాయణ రచయితల యొక్క ప్రస్తావన ఉంది. కాళిదాసు రఘువంశం, భవభూతి ఉత్తర రామచరిత్ర, భాసుడి ప్రతిమ నాటకం, దింగ్నాగుడిది కుందమాల, మురారి అనర్ఘరాఘవం, ఇలాగా అనేక రామాయణాల్లోంచి ప్రధానమైన అంశాలను ఎంచుకున్నారు. సద్గురు శివానందమూర్తి గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉండేవారు. ఆయన జీవితకాలంలో ఆయన 13,000 గ్రంథాలు చదివారట, పుస్తకాలు చదివారని. అంటే ఆయన అన్నారు, నాయన అది సరే, కానీ గొప్ప గొప్ప గ్రంథాలకు ఎవరన్నా డైజెస్ట్లు రాయాలి అనేది వారు ఇచ్చినటువంటి ఒక సలహా. డైజెస్ట్ అంటే ఏమిటి? ఒక మహాద్భుతమైన గ్రంథం చదివితే దాని యొక్క సారము, డైజెస్ట్ అంటే సారము, ఆ సారం అంతటిని చిన్నగా చక్కగా ఒక 5 పేజీల్లో 10 పేజీలు అందించారనుకోండి, అది చదువుతాం. ఇప్పుడు నాకు దాని మీద ఇంట్రెస్ట్ వస్తే వెళ్ళి మూలం చదువుతాను. ఇది కదా దక్కవలసిన లాభం. ఇప్పుడు మొత్తం గ్రంథాలు చదివే శక్తి మనకు ఎక్కడుంది? క్రమంగా రీడింగ్ ఈజ్ ఆల్మోస్ట్ బికమ్ ఏ హ్యాబిట్ ఆఫ్ పాస్ట్. ఇప్పుడు పట్టుమని ఒక పేజీ చదవాలంటే కష్టమైపోతున్న రోజుల్లో డైజెస్ట్లు కావాలన్నారు. ఇదిగో ఇక్కడ ఆ డైజెస్ట్లు దొరుకుతాయి. ఇక్కడ ఏం చెప్పారంటే ఒక్కొక్క రామాయణానికి ఉన్న ప్రత్యేకత ఏమిటో ఉదాహరణకి చెప్తాం. ఇక్కడ మీకు భాసుడిది ప్రతిమా నాటకం చెప్పారు. భాసుడి ప్రతిమా నాటకంలో చాలా అందమైనటువంటి భావనలు చేశాడు ఆయన. అయితే ఇక్కడ డాక్టర్ గారు ఏమన్నారంటే, ఈయన భాసుడితో మాట్లాడుతున్నారు, డాక్టర్ గారు మాట్లాడుతున్నారు, అలా చెప్పారు దీన్ని. ఈయన భాసుడిని అడుగుతున్నారు, మీరు చాలా అవాల్మీకాలతో ప్రతిమా నాటకం రాశారని నేను అంటాను, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఎందుకంటే వాల్మీకంలో లేని వాటిని తీసుకోను అనే శటం ఉన్నవాళ్ళు ఉన్నారు. అది లేదు కాబట్టి నేను అసలు ఒప్పుకోను ఇంకేదైనా అని. పెద్దలలో అక్కర్లేదని చెప్పారు. అందమైన విషయాలు, ఉపాసకులు అనేక దర్శనాలు చేశారు, వారు చెప్పిన విషయాలను కూడా అంగీకరించడంలో న్యాయం ఉందాయా, వదిలేసేం సాధిస్తామని చెప్పారు. కానీ ఇలాంటి మాట ఒకటి అన్నప్పుడు భాసుడు అన్ని ఇలాంటి పనులే చేశాడు. అవాల్మీకాలకు సంబంధించి, అంటే వాల్మీకి చెప్పని విషయాల్ని ఎంచుకుని రాశాడు. రాస్తే ఆయన సమాధానం చెప్పారు. చూడండి, ప్రతిమా నాటకం కర్త భాసుడి చేతి చెప్పించారు. నిజమే, ప్రతిమా నాటకంలోని పాత్రలు వాల్మీకానికి కొంచెం దూరంగా మలిచాను. ఇక్కడ సువర్ణ మృగాన్ని కావాలని సీత కోరదు. మనకు వాల్మీకిలో ఏముంటుంది, సీతమ్మే కావాలని అడిగింది కదా, ఇక్కడ అడగదు. వనవాసం ప్రారంభమైన ఏడాదికి రాములు వారు దశరథునికి సంవత్సరీకాలు చేయాలని సంకల్పిస్తారు. ఇక్కడ ప్రతిమా నాటకంలో రావణ బ్రహ్మ పరివ్రాజక వేషంలో ఆశ్రమానికి వచ్చి తనకు శ్రాద్ధకల్పం పూర్తిగా తెలుసని తాను చేయిస్తానని నమ్మబలుకుతాడు. కార్యక్రమానికి ఏమేం కావాలో రాముల వారితో చెప్తూ, హిమాలయ ప్రాంతాల్లోని కాంచన పార్శ్వం అనే జంకు ఉంది, ఆ జాతికి చెందిన జంకు ఉంటుంది, శ్రాద్ధకర్మకు అది అవసరమని, ఈ మధ్య ఈ పరిసరాల్లో దాన్ని చూశానని చెప్తాడు. దాన్ని తేవటం కోసం ఈయన బయలుదేరతాడు. మారీచుడు ఆ మారీచ మృగం రంగప్రవేశం చేస్తుంది. ఇది చెప్పారు. చెప్తే ఎందుకు ఇలా చెప్పానని అంటున్నావు కదా, అడిగావు కదా నన్ను, చెప్తా విను. తుచ్చమైన మృగం కోసం సీతమ్మ రాముని తనకు తానే దూరం చేసుకోవడం నాకు భావ్యం అనిపించలేదు. నాకు భావ్యం అనిపించలేదంటే ఆయన ఏం వ్యతిరేకించట్లా. ఆయన అలా ఎందుకయ్యా చెప్పటం, ఇంకా ఇంకోలా చూడొచ్చు కదా అని ప్రయత్నం చేశాడు. ఇట్లాగా కైకమ్మను కూడా మీరు ఆకాశానికి ఎత్తేశారు. సీతమ్మకి మొదటి నుంచి నారచీరలంటే ప్రీతి ఉన్నట్టు చూపించారే. ఇవన్నీ ఆయనతో చర్చించారు. చెప్తే ఆయన ఒక మాట చెప్పారని డాక్టర్ అన్నారు, వాల్మీకి మీద మహాగౌరవంతో నేను చేసిన స్వతంత్ర సృష్టి ఇది. అంటే కవి నిరంకుశుడు, ఆయన తలుచుకుంటే చేయగలడు. ఎలా చేశాడు? వాల్మీకి రామాయణం మీద గౌరవం ఉన్న వారందరూ కూడా దీన్ని ఆదరించారు.
ఎందుకు చేశానో చెప్తున్నాడు చూడండి. ప్రసిద్ధమైన కథలో హఠాత్తుగా చిత్రమైన మార్పు వస్తే ప్రేక్షకులు ఆశ్చర్యచకితులై కుతూహలంతో సావధాన చిత్తులై తిలకించటం నేను గమనించాను. ఇది భాసుడి యొక్క హృదయం. కాబట్టి ఎందుకు పనిచేశారు వాళ్ళు? ఏదో వాళ్ళకి నాకు కూడా సకలపోల కల్పితాలు బోళ్ళు వస్తాయి, నేను కూర్చుంటే ఎన్నన్నా భావించాను, అది చేయలా. ఒక్కొక్క ప్రయోజనాన్ని సాధించి పెట్టారు. ఎలాంటి ప్రయోజనాన్ని? అది చదివితే రాముడి పట్ల భక్తి పెరుగుతుంది, సీతమ్మ పట్ల మర్యాద పెరుగుతుంది, బ్రాహ్మభక్తుడిపై నిలబడిపోయే అవకాశం వస్తుంది. అందుకోసమని ఇన్ని రకాలుగా చేసి చూపించారు అంటూ ఇలా ఒకటి చెప్పాను నేను. 15 మంది ప్రసిద్ధమైన కవులు, చివరికి వాసుదాసు గారి మందరం దాకా వారు ఆ పని ఎందుకు చేశారు, లేదా ఎందుకు చేయలేదు, ఇలాగే ఎందుకు చేశారు, ఇట్లా వారిని ప్రశ్నిస్తున్నట్టుగా అందించిన ఇది మన జాతికి చేయబడ్డ మహోపకారం. ఎందుకంటే ఇవి ఉండకపోతే ఇప్పుడు నేను మందరం చదవగలనా, ప్రతిమా నాటకం చూడగలనా, నా వల్ల అయ్యే పనే? బాసుడు ఎవరో నాకు తెలుస్తుందా? ఇవాళ నాకు ఇవి తెలిసే నా దాకా వచ్చేయంటే దేనివల్ల? ఈ ప్రత్యేకమైనటువంటి కృషి వల్ల. నాకు ఎంత చూశాక ఏమనిపించిందంటే, దీంట్లో ఈ భాగాన్ని విడిగా తీసి ఈ చివరి ఇంకొక దాన్ని కూడా చేర్చాలి. అయ్యా నిజమే, అసలు మీరు రామాయణం ఎందుకు రాసినట్టు అని మనం ఈయన అడగద్దా? ఈయన్ని అడిగితే ఏం చెప్తారో, ఎన్నెన్ని విశేషాలు వస్తాయో దాన్ని రాసుకుని చివర చేర్చుకోవద్దా మనం? కాబట్టి ఇటువంటి ఒక అందమైనటువంటి మహాద్భుతమైనటువంటి మొదటి భాగము అద్భుతమని పెద్దలు చెప్పారు. రెండో భాగం మీకు పారవశ్యం కలిగించేంత అద్భుతమైన సృజనల యొక్క కరదీపిక. దీన్ని పట్టుకుంటే రామాయణాన్ని కానీ మన భారతీయ సాహిత్యాన్ని కానీ ప్రేమించకుండా ఉండటం అయ్యే పని కాదు. ఒక కవి సాధించగలిగినటువంటి మహాద్భుతమైన ప్రయోజనం ఇదే అని నాకు అనిపిస్తుంది. భగవంతుడి పట్ల నిష్ట కలిగించి, తత్వం పట్ల ఆలోచన చేయించి, అటువైపు మిమ్మల్ని నడిపించేటువంటి అద్భుతమైన వ్యాసాల పాటల గురించి చెప్తే ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. సమయాభావం వల్ల నేను దీన్ని మీ ముందు ఉంచడానికి నేను అనుకున్న ప్రధాన కారణం ఏంటంటే, ఈ పుస్తకం మన దగ్గర ఉండాలి. ఎప్పుడన్నా వీలున్నప్పుడు పద్యాలు చదువుకుంటే ఆనందించడానికి తగ్గ వ్యవహారం అంతా ముందు ఉంది, ప్రతి పదార్థం ఉంది, కొన్ని చోట్ల వివరంగా అర్థాలు ఇన్ని ఇచ్చారు. అది ఆనందించగలిగితే ఆనందించండి, లేకపోతే ఈ వెనకాల చెప్పబడ్డ వీటన్నిటిని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. మనలో క్రమక్రమంగా మార్పు వచ్చి ఆస్వాదించేటువంటి ఒక శక్తి పెరిగిపోతుంది. ఇది సాధించుకోవాల్సిన ఒక పెద్ద ప్రయోజనం అని నేను అనుకుంటూ, ఇటువంటి అద్భుతమైనటువంటి సృజనని, మహాద్భుతమైన రచన చేసి మనందరికీ అందించినటువంటి డాక్టర్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ, యజ్జత్ కర్మ కరోమి తత్వదరకరం రామా తవారాధనం అనేటువంటి ఒక ఆ స్వభావాన్ని ఆయన మనకి చేసి చూపించారు. దానికి ఆ మార్గంలో మనకి వెళ్ళగలిగిన శక్తిని కూడా వారు ఇవ్వాలి. పెద్దల యొక్క ఆశీస్సులు, వారి యొక్క అనుగ్రహం మనందరి మీద ఉండాలి. రాముడు మనందరి జీవితాలని పండించుకునే వైపు మనం నడిపించాలని ప్రార్థన చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు డాక్టర్ గారి మెషర్ అంటూ ఉంటారు, సమయం ఆసన్నమైనది అని. అది కాదట, సమయమా సన్నమైనది, చాలా తక్కువైనది సమయం. కాబట్టి అటువంటి సమయంలో ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నేను ముగించదామనే అనుకుంటూ దిగాను. ఇంకా ముగిస్తానో లేదో, ఎంతసేపట్లో ముగిస్తానో ఆ రామచంద్రుని యొక్క ఇష్టం, కానీ వీరైనంత త్వరగానే ముగిస్తాను. 10 నిమిషాలు నాకు మీరు ఇచ్చినట్లయితే. చాలామంది పెద్దలు చాలా మాట్లాడారు. ఒట్టేసి చెప్తున్నాను, నాకు అవి అర్థం అవ్వలేదు. నేను ఎందుకు రాశాను, అందుకు రాశాను అని చెప్పి నేనే ఆ టాలన్నీ చేర్చుకుని వాటి గురించి ఓహో ఇలాగా అలాగట అని అనుకున్నాను. నేను ఆశ్చర్యపోయాను నేను కూడా. సరే, వారి యొక్క విద్వత్ అటువంటిది. పెద్దలు మన అవాకులు చవాకులు రాసిన వాటిలోని అందాలని బయటికి తెరిచేటువంటి పాండిత్యం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. పైగా వారందరూ కవులు, అవధానులు. అతిశయోక్తి అలంకారం అనేది చాలా ఎక్కువగా వాడేటువంటి అవసరము, అవకాశము కూడా ఉన్నటువంటి వారు. అతిశయోక్తి అలంకారంలోని అందాలు ఏమిటో మనం ఇవాళ చాలా విశదంగా చూపించినటువంటి పెద్దలు వారందరూ. వారి యొక్క అలంకార వైభవానికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఆ పరమాత్మ రామచంద్రుడు ఆ అతిశయోక్తులు కూడా
సహిస్తూ ఆనందపడిన నాకు ఏ శిక్ష వేసినా తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను అని ముందుగా చెప్పుకుంటూ, నేను ఇందులో ముఖ్యంగా రాముల వారి మీద రాసినటువంటి విషయాల గురించి ప్రస్తావన రాల. ఇతర దేవతల గురించిన ప్రస్తావన చేశారు, చక్కగా కథల గురించి ప్రస్తావన చేశారు. ఇందులో కొన్ని పాటలు కూడా ఉన్నాయి. ఒక్క పాట మాత్రం నాకు మనసుకు నచ్చినటువంటి 2-3 శ్లోకాలు నేను వివరించి ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఇంతవరకు వచ్చానంటే దీనికి ప్రేరణ మీ అందరికీ తెలుసు, ఇందాక చెప్పడం కూడా జరిగింది. 10th క్లాస్లోనే నేను కొన్ని పద్యాలు రాసేవాడిని. మా తెలుగు మాస్టర్ చాలా ఆనందపడిపోతూ ఉండేవారు. ఇంటర్మీడియట్ అయ్యాక దాకా కూడా కొనసాగించి ఎంబీబీఎస్లో చేరిన తర్వాత ఇంకా అటువంటి వేషాలకి తావు లేకుండా చదువు మీద దృష్టి పెట్టడం వల్ల తర్వాత పూర్తిగా యూరాలజిస్టే ప్రాక్టీస్ మొదలెట్టేదాకా మళ్ళీ వాటి జోలికి వెళ్ళాల. ప్రాక్టీస్ మొదలెట్టిన తర్వాత మళ్ళీ ఎందుకో పద్యాలు రాయాలనిపించింది. జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు మా నాన్నగారి కొలీగు, రాసి వారి దగ్గరికి పట్టుకెళ్ళి కరెక్ట్ చేయించుకుని వస్తూ ఉండేవాడిని. చాలా ఆనందపడిపోతూ ఉండేవాడిని, భలే రాశాను అనుకునేవాడిని. ఓ రోజు అలాగే ఒక చిన్న కాగితం మీద శ్లోకాలు రాసి పట్టుకెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నాను. ఒక మహానుభావుడు నాకు ఎదురొచ్చాడు, మా ఇంటికి వచ్చారు. ఏమంటే ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అన్నారు. ఏం లేదండి, కొన్ని పద్యాలు రాశాను, జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు వద్ద ఒకసారి చూపించి సరి చేయించుకుని మళ్ళీ వద్దామని వెళుతున్నానండి అన్నారు. ఆశ్చర్యపోయారు ఆయన. మీకు జీవితంలో పద్యాలు రాసేంత తీరుకుందని నాకు తెలియదండి, నిజంగా అంతటి తీరికే ఉంటే నేను ఒక పని చెప్తాను, చేస్తారా అన్నారు. తప్పకుండా చేస్తాను, చెప్పండి అన్నారు. ఇవాళ నుంచి పద్యాలు రాయడం మానేయండి అన్నారు. మరి ఏం చేయమంటారు? సంస్కృతం నేర్చుకోండి అన్నారు. కందుకూరి భాస్కర శాస్త్రి గారు అనే ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆయన ఉపదేశం చాలా మంచిది, మీరు వారి దగ్గర నేర్చుకోవాలి అని చెప్పి ఆయన సంచిలోంచి పంచాంగం తీశారు. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకి 4 తమలపాకులు 2 అరటిపళ్ళు పెట్టుకుని సిద్ధంగా ఉండండి, నేను వస్తాను అంటే వారు అనుకున్న సమయానికి వచ్చేసారు. నేను వెళ్ళడం జరిగింది. కందుకూరి భాస్కర శాస్త్రి గారు అప్పటికి సుమారు 80-82 ఇంకా ఎక్కువ ఉంటాయి వయసు. పక్షవాతం వచ్చింది, మంచం మీద పడుకునే ఉంటారు ఆయన. విద్యార్థులకి పాఠం చెప్పడం ఆయనకి సరదా. పైగా ఆ పాఠం చెప్పేటప్పుడు ఎలా చెప్పేవారు, ఒకే పాఠం చెప్పి ఆ విద్యార్థి వెళ్ళిపోయాక ఇంకో విద్యార్థి వస్తే మళ్ళీ అదే పాఠం వాడికి చెప్పేవారు. ఇద్దరిని కూర్చోబెట్టి మాత్రం పాఠం చెప్పేవారు కాదు. 1-to-1 టీచింగ్ అంతే. చేతిలో పుస్తకం పెన్ను ఉండడానికి వీల్లేదు, టెక్స్ట్ బుక్ మాత్రమే ఉండాలి. సరే, నాకు ఇదేదో వంటబట్టే వ్యవహారం కాదనుకున్నాను. వెంటనే వారు ఏదో కొన్ని ప్రార్థనా శ్లోకాలు చెప్పించి, చెప్పండి రామ రామో రామ అన్నారు. సరే, మొదలుపెట్టాను. మొదలుపెట్టి 20 సంవత్సరాల పాటు ప్రతిరోజు సాయంత్రం వారింటికి వెళ్ళిపోయేవాడు. అవి మాస్టర్ నేను రాసుకుంటాననేవాడిని మొదట్లో. అక్కర్లేదండి, ఆ సంస్కారం పడిపోతుందో చాలు మీకు అన్నారు. ఎంత ప్రేమగా చెప్పేవారంటే ఆయనకి నాకు చెప్పకుండా ఉండలేని తనం ఒకటి వచ్చింది. నేను ఎప్పుడైనా కొంచెం పరిస్థితుల ప్రభావం వల్ల హాస్పిటల్లో రోగుల ఒత్తిడి వల్ల వెళ్ళలేకపోతే రాత్రి 9 దాకా మేలుకుని ఉండేవారట. రోజు సాయంకాలం నా ఒక్కడికే, సాయంకాలం ఇంకెవరికి చెప్పేవారు కాదు. పైగా అందరికీ సమయం, చెప్పిన సమయానికి ఒక అరగంట ఆలస్యంగా వస్తే ఆ రోజు పాఠం లేదు. నాకు చెప్పారు ముందే, మీ విషయంలో సమయం లేదు, ఎందుకంటే మీరు ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే పాఠం, ఎవరికైనా చెప్తూ ఉంటే వాడిని తన్ని తగిలేసి మీకు చెప్తా అనే అంతటి ప్రేమ ఉండేది. సరే, మొత్తానికి నేను పాఠానికి రాకపోతే వాళ్ళ పిల్లలతో అనేవారట, ఆయన పాఠానికి రాలేదు, అయినా ఆయనకి ఎన్ని పనులు ఉంటాయో పాపం అని తలుచుకుంటూ పడుకుండేవారట. ఒకరోజు నాతో అనేసారు ఆయన వాత్సంగానే, ఏ రోజు మీరు పాఠానికి రాలేదో ఆ రోజు నా జీవితంలో దుర్దినం డాక్టర్ గారు అన్నారు. ఇంతటి ప్రేమ ఉన్న గురువుని, చూపించిన గురువుని ఎన్ని నమస్కారాలు పెట్టుకుంటే వారి రుణం తీరుతుంది? నా ఎడమ చేతి పక్కనే ఉంటారు వారు. శ్రీ గుళ్ళపల్లి సీతారామచంద్ర ఘనపాఠి గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాను.
తర్వాత చెప్పుకోవలసింది కందుకూరి శివానందమూర్తి గురుదేవులు. వారి దగ్గర కూర్చొని ఎన్నో నేర్చుకుందాం అనుకుంటూనే ఉన్నాను. వారు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఊరికే వదిలిపెట్టి వెళ్ళిపోలే, ఇంకో గురువుని చూపించి మరీ వెళ్ళిపోయారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురుదేవుల్ని అప్పచెప్పి వెళ్ళిపోయారా అన్నట్లుగా వారు వెళ్ళిపోవడం జరిగింది. గురుగారు గొప్ప విషయం నేను అడిగేశాను ముందే, గురుగారు నా అభీష్ట దైవం రాముడు, మీరేం చేస్తారో చేయండి. అభీష్ట దైవం ఉండడం తప్పేమీ కాదండి అని చెప్పి ఒక ఏడాది పాటు ఈ మంత్రం చేయండి ఒక చిన్నది ఏదో చెప్పేశారు కారులోనే. ఏడాది పాటు చేసేదాకా రామమంత్రం ఎవరేమో అనుకున్నాను నేను. మళ్ళీ 2-3 నెలల తర్వాత వచ్చి ఆయనే, మీరు ఇప్పుడు పండిపోతూ ఉన్నారు, మీకు వెంటనే రామమంత్రం ఇవ్వాలి అన్నారు. సరే, రామమంత్రం తారక మంత్రం, కోరిన దొరికినటువంటి తారక మంత్రం అది. అదే నడిపిస్తూ ఉన్నది. రామనామ మహాప్రభా ప్రతిభాసమాన హృదంతరం నిత్య నిర్మల శైవ పాదరుచి స్ఫురన్ నిజచేతసం దివ్యమంగళ శైలజాదరహాసలాలిత జీవనం సామవేదకులాన్వయం గురు షణ్ముఖం సతతం భజే. అటువంటి గురుదేవులకి నమస్కరించుకొని ఇందులో దిగడం జరిగింది. ఇందులో వారు చెప్పినట్టు ఎన్నెన్నో భావాలు, కొన్ని పునరుక్తులు కూడా ఉంటాయి. అన్నీ ఒకసారి రాసినటువంటి శ్లోకాలు కాకపోవడం వల్ల నాకు చాలా నచ్చినటువంటి 2-3 శ్లోకాలు నేను ఉదహరించి ముందుకు వెళ్తాను. ఈహాతరంగ పరిఘట్టిత సింధు మార్గే షడ్వైరినక్ర పరిసేవిత చిత్రతోయే కల్లోలితే కఠిన సంస్కృతి దీర్ఘయానే కృష్ణార్పణం మమతు జీవనయాన పాత్రం. ఈ సంసార సాగరంలో, భయంకరమైనటువంటి సంసార సాగరంలో ఆ ఒడ్డు మీద ఎత్తైనటువంటి కోరికలు అనేటువంటి తరంగాలు పైకి లేస్తూ ఉంటే, ఆ మార్గం విడిచి రాకుండా అరిషడ్వర్గం అనేటువంటి మొసళ్ళు పట్టుకుని మళ్ళీ లోపలికి లాగేస్తూ ఉంటే, ఆ కఠినమైనటువంటి సుదీర్ఘమైనటువంటి సంసార ప్రయాణంలో సులువుగా దాటడం కోసం నా జీవితం అనే నౌకని కృష్ణార్పణం చేసేస్తూ ఉన్నాను. కాబట్టి ఇంకా ఆయన చేతులు పెట్టేస్తే ఆయన చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యం. ఇందులో విచిత్రమైనటువంటి అందమైనటువంటి కొన్ని ఉన్నాయి, ఛందస్సులు ఉన్నాయి అని చెప్పారు. చూస్తుంటే కాబోస్ అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. కొన్ని భావాలు కూడా, కొన్ని ఇదివరకు పెద్దలు చెప్పినవి ఉన్నాయేమో తెలియదు, కొన్ని భావాలు నాకు అనిపించినవి రాసేస్తాను. రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అంగుళీయకంతో హనుమత్స్వామి దాటేశారు సముద్రాన్ని. మరి అటువంటి రామచంద్రమూర్తి నిలబడితే సముద్రం దగ్గర, ఆ సముద్రుడే దారి ఇవ్వలేదు. ఏ సముద్రుడి మీద అయితే హనుమత్స్వామి సులువుగా దాటేశారో అంగుళీయకాన్ని పట్టుకుని, ఆ ఎవరి అంగుళీయకంతో ఆయన దాటేశారో అసలు ఆయనే వచ్చి నిలబడితే సముద్రుడే దారి ఇవ్వలేదు. దీనికి ఏమిటి కారణమై ఉంటుంది? త్వన్నామాంకిత హస్తభూషణమహో సాహాయ హేతు కపే తద్రాహిత్య విధౌ త్వదీయ విషయే తూష్ణీం బభూవార్ణవః త్వన్నామాద్భుత దివ్య భవ్య మహిమా త్వత్తోధికా మే మతా రామేత్యక్షరయుగ్మమేవ నిరతం ప్రీత్యా చ మాం రక్షతు. రాముడు గొప్ప, రామనామం గొప్ప. పెద్దలందరూ తేల్చింది రాముడు లాభం లేదండి, రామనామమే గొప్ప. కారణం, ఆ రామచంద్రమూర్తి కూడా సీతాదేవిని చూడాలి అంటే మళ్ళీ ఆ రామనామం లవకుశుల ద్వారా చెవిన పడితే తప్ప ఆయన కూడా సీతాదేవి మళ్ళీ దొరకదు. ఆయనకు కూడా ఏమన్నా ఉపయోగం కలగాలంటే ఆ రామనామమే దిక్కు. ఆ రామనామం అంగుళీకం కాస్త తీసి లక్ష్మణుడికి ఇచ్చేశారు. అది లేకుండా సముద్రం దగ్గర నుంచుంటే ఆయన పప్పులు ఏమి ఉడుకుతాయి కనుక అక్కడ. కాబట్టి రామచంద్ర, నీకన్నా
నీ నామానికే ఎక్కువ బలం ఉన్నట్లుగా ఉందయ్యా అని చెప్పి ఒక ఆలోచన. అలాగే కొన్ని మేస్టారు చెప్పబోయింది కొన్ని సంభాషణాత్మకమైనటువంటి శ్లోకాలు. రామచంద్రమూర్తి సీతాదేవి పక్కన ఉన్నారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు? స్వామిన్ కిం హరిణాక్షి పశ్య భగవన్ సౌవర్ణ సారంగకం. స్వామిన్ అంది ఆవిడ. కిం హరిణాక్షి అన్నారు ఆయన. ఏమమ్మా హరిణాక్షి, ఏమిటి విశేషం అన్నారు ఆయన. పశ్య భగవన్ సౌవర్ణ సారంగకం. ఒకసారి అటు చూడండి స్వామి, బంగారు లేడి కనపడుతోంది అంటే ఈయన అన్నారు, త్వత్సాన్నిధ్య నివాస శోభన మనాహ నాహం కురంగ స్పృహ. హరిణాక్షి అనేటువంటి నువ్వు పక్కనుండగా నాకు ఇంకో కురంగం మీదకి దృష్టి వెళ్ళనే వెళ్ళదమ్మా. అంటే అర్థం ఏమిటి? బంగారు తండ్రిని నేను ఇక్కడ ఉండగా ఇంకో బంగారు మృగం మీదకి నీకు వెళుతుందా దృష్టి? అలా వెళ్ళకూడదు కదా అని అర్థం. ఆవిడంది, చాంపేయాద్భుత శంబరే మమ మనో హే నాథ లగ్నం దృఢం. ఆవిడ మళ్ళీ రెట్టించింది, ఆ బంగారు లేడి మీద నా మనసు లగ్నమైపోయింది స్వామి అని. బాఢం హే సుభగేతి కార్ముకధరం రామం భజే సుస్మితం. అలా అయితే సరే అని చెప్పి ధనుసు తీసుకుని బయటికి వెళ్ళిపోయారు. ఎలా వెళ్ళిపోయారు? సుస్మితం, చిన్న చిరునవ్వు నవ్వుకుంటూ ఆ లేడి వెనకాల ధనుసు తీసుకుని వెళ్ళిపోయారు. వీటిలో సీతారాముల మధ్య సంభాషణ అనేటువంటి నేపథ్యంతో రామచంద్రమూర్తి అలా వెళ్ళడం ఆయన తెలిసే వెళ్ళారు అనేటువంటి ఒక చిన్న సూచన ఆ సుస్మితం అనేటువంటి మాటలో. చెప్పిన మాట వినకపోతే కోపం వస్తుంది ఎవరికైనా. రామచంద్రమూర్తికి చిరునవ్వు వచ్చింది. ఇప్పటికి కదా లోక కళ్యాణం జరగబోతోంది, నీ పాత్ర నువ్వు బాగానే పోషిస్తున్నావు సీత అన్నట్లుగా ఒక చిన్న చిరునవ్వుతోటి ఆయన వెళ్ళారు. అటువంటి అలా వెళుతున్నటువంటి చిరునవ్వుతో వెళుతున్నటువంటి ధనుర్ధారి అనేటువంటి రామచంద్రమూర్తికి మా నమస్కారం. సరే అడవుల్లోకి వెళ్ళిపోయారు. హే సీతే, వెళ్ళే ముందు అడవుల్లోకి వెళ్ళక ముందు అయోధ్యలో జరిగిన వ్యవహారం. హే సీతే పిలిచారు ఆయన. వదనాథ కిం, ఏమండి చెప్పండి ఏమిటి అందావిడ. శశిముఖే కాంతారగంతాస్మ్యహం. ఓ శశిముఖి, నేను అడవుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాను. తీరా ఆయన పట్టాభిషేకం చేసుకుంటాడేమో అనుకుంటూ ఉన్నది ఆవిడ. ఈయన వచ్చి చెప్తూ ఉన్నారు నేను అడవుల్లోకి వెళ్ళిపోతున్నానని. భర్తాత్వం నయమాం రఘూద్వహవధూం. నువ్వు నాకు భర్తవి, నన్ను కూడా తీసుకెళ్ళాలి, కాబట్టి నన్ను కూడా తీసుకెళ్ళు అందావిడ. సాత్వం వసేహ ప్రియే. లేదమ్మా నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడే ఉండు, అయోధ్యలోనే నేను వెళ్ళి వస్తాను అన్నారు. శ్రుత్వా భర్తృనిదేశనం ప్రణయిని సాజానకి భామిని. ఈ మాట విన్నప్పుడు సీత భామిని అయ్యిందిట. ఆయన చెప్పారు భామిని అవ్వమని. ఎందుకంటే మాట్లాడుతుంటే మధ్యలో భామిని అని సంబోధన చేశారు. భామిని అనే మాటకు అర్థం మొండి పట్టుదల పట్టి తన కోరికను తీర్చుకునేటువంటి ఇల్లాలు. ఓ భామిని అన్నారు నేను గబుక్కుని. అంటే ఏమిటి, నేను రావద్దు అంటే నేను సర్లేండి రాని ఇక్కడే ఉండిపోతాను అంటావేమో. మొండి పట్టుదల బట్టి నీ కోరిక నువ్వు నెరవేర్చుకోసమా అని ఆయన ఒక సూచన చేశారు. కాబట్టి అటువంటి భామిని క్రుద్ధా, కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది కోపం? క్రుద్ధాలోకహితైషిణీ స్మితముఖీ మాం పాతు సర్వేశ్వరి. అలా కోపంతో చిరునవ్వుతో ఉన్నటువంటి సీతమ్మ నన్ను కాపాడాలిగాక, రక్షించాలిగాక అనేటువంటిది ఒక కోరిక. ఎన్ని శ్లోకాలు ఎన్నిసార్లు చదువుకున్నా మళ్ళీ అప్పుడే చదువుతున్నటువంటి ఒక ఆనందం. కడుపులో ఎలకలు తిరుగుతున్నాయని తెలిసినా చదవకుండా ఉండలేని దౌర్బల్యం. పాటల గురించి ఒక్క మాట చెప్తాను నేను. ఇందులో రాసిన పాటలు ఒక 7 పాటల్ని ఎంతో ఆదరంతో ప్రేమతోటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేశారు. పాడే ముందు ఆయన నాకు స్టూడియో నుంచి ఫోన్ చేసేవారు. ఈ మాటకు అర్థం ఏమిటి, ఇది ఇలా వాడచ్చా అని అడిగి మరీ గానం చేశారు. అద్భుతంగా వచ్చాయి. సురేష్ గారు, మాధవపతి సురేష్ గారు
సంగీతాన్ని సమకూర్చారు. ఇందులో కొన్ని చాలా ఇష్టమైనటువంటి పాటలు నాకు ఉన్నాయి. కొన్ని పాటలు మళ్ళీ పాడుకుంటూ ఉండేటువంటి పాటలు ఉన్నాయి. ఒక్క పాటలో కొంచెం నేను వినిపించి నా ప్రసంగాన్ని ముగించేటువంటి ప్రయత్నం చేస్తాను. పరమాత్మను చేరుకోవడానికి మనకి అనేక మార్గాల్లో ఒక మార్గం ఏమిటంటే విచారణ మార్గం ద్వారా పరమాత్మ ఏది కాదో దాన్ని పక్కకు తీసేయమని చెప్పింది. నేతి 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 అని చెప్పి అన్నీ తీసేస్తే చివరికి ఏది మిగులుతుందో అది పరమాత్మయ్యా. ఎలా ఉంటాడు మాకు కూడా తెలియదు, మేము కూడా చెప్పలేము, వేదాలు కూడా చెప్పలేవు. ఏది కాదో చెప్పగలం, ఏది అవునో మాత్రం మేము చెప్పలేం. అది నీకు స్వానుభవానికి రావాలంతే. అలా అన్నీ తీసేసిన తర్వాత పరమాత్మ దొరికాడని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఇందాకలు నేను తీసేసినవన్నీ అనవసరంగా తీసేసాను, అవి కూడా పరమాత్మే అని అప్పుడు తెలుస్తుంది. అంటే పరమాత్మ కానిది సృష్టిలో లేదు అనేటువంటి జ్ఞానం అప్పుడు కలుగుతుంది. మరి ఇన్నాళ్ళు నేతి నేతి అవన్నీ కాదు కాదని తీసేసావు, తీసేసింది కూడా పరమాత్మే అని జ్ఞానం వచ్చేదాకా తీసేయమన్నారు. ఆ భావాన్ని ప్రకటిస్తూ ఒక చిన్న ఇది వ్రాయడం జరిగింది. నీవు కానిది నాకు కానరాకున్నది, నేతి నేతని దేన్ని తీసివేసేది, ప్రీతితో నన్నేలు సీతాపతి, విష్ణు లక్షణమెట్లు త్రోసివేసేది. సర్వాంతర్యామి, అన్నిటి చోడు నువ్వు, ప్రతి అణువులోనూ నువ్వే ఉన్నావు కదా. అది కాదని నేను ఎలాగ, ఇది నువ్వు కాదని ఎలా తీసేయమంటావు దేన్నైనా? నేతి అని దేన్ని తీసేయమంటావు? నువ్వు లేవని అర్థం నేను తీసేశానంటే. అలా ఎలా నేను తీయలేనయ్యా. కారణం తృణమునందు నీవే, కణమునందు నీవే, భూమి యందును నీవే, భూధరము నీవే, నీటి యందును నీవే, నీహారము నీవే, పాషాణము నీవే, పారిజాతము నీవే, మండుటెండవు నీవే, వానజల్లువు నీవే, చిమ్మ చీకటి నీవే, కాంతి పుంజము నీవే. అలాగా ప్రతిదీ నువ్వే. కాబట్టి నేను దేన్ని నేతి నేతని తీసేయలేను. దానికి అర్థం విశ్వరూప దర్శనము. సమస్త విశ్వంలోనూ ప్రతి అణువులోనూ పరమాత్మ కనిపిస్తే తప్ప అలా చెయ్యలేము. ఆ అదృష్టం ఎప్పటికి వస్తుందో కదా అనేటువంటి భావన. కంటి నిండా నీవే, కన్నెదుటను నీవే, శ్వాస శ్వాసను నీవే, శ్వసనమును నీవే, గుండె నిండా నీవే, గుండె చప్పుడు నీవే, గుండె గుండెలలోని దివ్య శక్తివి నీవే, ప్రాణమును నీవే, నా ప్రాబల్యము నీవే, అపఘనమును నీవే, అంతరాత్మయు నీవే. అలాగా నీవు కానిది నేతి అని తీసేయడానికి అర్హమైనది నాకు కానరాకున్నది అనేటువంటి భావంతో రాసుకుని ఉన్నటువంటి పాట అది. అయితే మా తల్లిగారు పరమ రామభక్తురాలు, నా రాముడు అని గర్వంగా చెప్పుకునేటువంటి వారు. ఎప్పుడు పాలు పోసి పెంచారో, రామ కథలు పోసి పెంచారో నాకు తెలియదు, కానీ రాముడు అంటే చిన్నప్పటి నుంచే ఒక తెలియని ఆరాధన భావం. బాపట్ల దగ్గర బుద్ధాం అనేటువంటి ఒక చిన్న పల్లెటూరు. అక్కడ శ్రీరామ శరణ్ అనేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి యోగి ఒకరు ఉండేవారు. సంసారే, కానీ యోగికి ఉన్నటువంటి అన్ని లక్షణాలు ఉండేటువంటి పెద్దల వ్యక్తి. వారి పూర్వాశ్రమ నామం కుందూర్తి వెంకట నరసయ్య గారు. పాకయాజి అనేటువంటి పేరున్నది ఆయనకి. ఆయన ఒకసారి కాశీకి వెళ్ళారు. మణికర్ణికా ఘాట్లో కాలు జారి పడిపోయారు. ఇద్దరు మనుషులు వచ్చి గబుక్కుని పైకి లేవనెత్తారు, ఒడ్డు మీద నిలబెట్టారు. ఒక ఆయన నల్లగా ఉన్నాడు, 8 అడుగులు ఉన్నాడు. రెండో ఆయన బంగారు రంగులో మెరిసిపోతూ ఉన్నాడు. నమస్కారం చేయబోయి అటు తిరిగేటప్పటికి వాళ్ళిద్దరూ లేరు అక్కడ. సాక్షాత్ రామ సాక్షాత్కారాన్ని అనుభవించినటువంటి వ్యక్తి వారు మా ఇంటికి చిన్నప్పుడు రావడం జరుగుతూ ఉండేది. మా తల్లిగారికి తండ్రి గారికి రామ మంత్రాన్ని ఉపదేశించినటువంటి పెద్దలు వారు, శ్రీరామ శరణ్ వారు ఒక ప్రత్యేకత ఏంటంటే రామనామ బియ్యంతో చేసిన అన్నమే తినేవారు. అంటే ప్రతి బియ్యం గింజని, విరిగిపోకుండా ఉన్న గింజని శ్రీరామ శ్రీరామ శ్రీరామని 3 సార్లు అని పక్కకి పెట్టాలి.
అలాగే ఎంత బియ్యం నువ్వు ఏరగలిగితే దాంతో అన్నం వండితే తింటారా. చిన్నప్పుడు నేను కూడా శ్రీరామరామ బియ్యాన్ని ఎరిగిన గుర్తు నాకు ఇంకా ఉన్నది వారి కోసం. ఆ రోజు అటువంటి బియ్యం లేకపోతే ఆయన ఉపవాసమే, భోజనం చేసేవారు కాదు. శ్రీరామనామ బియ్యంతో వండితేనే అన్నం తినేవారు, లేకపోతే ఆ రోజు భోజనం లేదు. అటువంటి మహానుభావుల యొక్క దర్శనం జరిగింది చిన్నతనంలోనే. కొంచెం పెద్ద అయ్యాక ఆచార్యులు అనేక మంది, చిన్నజీర స్వామివారు కానీ, మరింగంటి రంగాచార్యుల స్వామివారు కానీ, సముద్రాల వెంకట రంగరామానుజాచార్యుల స్వామి, సాతులూరి గోపాలకృష్ణమాచార్యులు కానీ పరమాద్భుతమైనటువంటి రామాయణ ఉపన్యాసాలు చెప్తూ ఉండడం నేను విన్నాను. ఆ తర్వాత బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి రామాయణ ఉపన్యాసాలు కూడా విన్నాను. కట్టి పడేసాయి అవి, రామతత్వంలో ముంచి తేల్చేసాయి అవి. మళ్ళీ ఇంకేమీ కోరేటువంటి అవసరం కానీ అవకాశం కానీ లేకుండా చేసేసాయి అవి. అటువంటి పరమా పూజ్యులైనటువంటి పెద్దలు అనేక మంది చేసినటువంటి రామాయణ ఉపదేశం, గురువుగారు ఎంతో ఆత్మీయతగా ఇచ్చినటువంటి ఆ తారక మంత్రం ఈ జీవితాన్ని నడిపిస్తున్నాయి. సరే, మీరు పుస్తకాలు ఎందుకు రాశారు అంటే, పెద్దలు చెప్పినట్లు రాయకుండా ఉండలేక రాయడమే. ఇది రాయకుండా ఉండడం వల్ల వచ్చినటువంటి లోకానికి వచ్చినటువంటి నష్టం అయితే ఏమీ లేదు. ఈ పుస్తకాన్ని కొనుక్కుని చదవాలి అనేటువంటి నియమం కూడా ఏమీ లేదు, చదవకపోయినా పెద్ద నష్టం ఏమీ లేదు. కాకపోతే అందులో ఏదైనా చదివితే అన్నిసార్లు రామనామాన్ని పలికిన పుణ్యం మాత్రం వస్తుంది. అందులో గొప్పదనం ఉందో లేదో కానీ రామ అని ఎన్నిసార్లు అనుకునేటువంటి పుణ్యం మాత్రం వస్తుంది. ఏ రూపంగా ఆ మాట అనుకోగలిగినా మనకి పరమాద్భుతమైనటువంటి రామ కరుణ, రాముని యొక్క ఆదరణ లభిస్తుంది అని పూర్తిగా నేను నమ్ముతూ ఉన్నాను. ఈ పుస్తకం పాత పుస్తకాల్లాగే దానికంటూ ఏదో ఒక వెల పెట్టాలి కాబట్టి పెట్టినటువంటి వెల. కారణం 470 పేజీల పుస్తకం సుమారు 200 రూపాయలు అంటే అయిన ఖర్చు కన్నా కొంచెం తక్కువే పెట్టాం. అది పెట్టకపోతే ఉచితంగా ఇస్తే పకోడీలు కట్టుకోవడానికి ఉపయోగించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ పుస్తకాన్ని మర్యాదగా చూడాలి అంటే మన చేతుల నుంచి కొంత డబ్బు వెళ్ళాలి అనే కోరికతో పెట్టడం జరిగింది. ఆ వచ్చిన డబ్బంతా ఏం చేస్తారండి? ఇంతకుముందు 2 పుస్తకాలు ప్రింట్ చేయగా వచ్చిన డబ్బులు ఏం చేస్తామో ఇది కూడా అదే చేస్తాం. తిన్నగా తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి సమర్పిస్తాం భద్రాచలంలో. అంతేగాని వాటితోటి దాన్ని ఒక సంపాదనగా స్వీకరించాలనేటువంటి కోరిక ఏమాత్రం లేదు. అది మరొకసారి నేను మనవి చేస్తూ ఉన్నాను. జీవితంలో ఎంతోమంది తారసపడతారు. అందరి దగ్గర కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ఉంటాయి. అందరూ అంతో కొంతో మన జీవన పోరాటంలో సహకారం చేస్తూ ఉంటారు. ఎందరెందరో మహానుభావులు ఉన్నారు. వారందరి గురించి నా చిన్నప్పటి నుంచి నాకు తగిలిన వాళ్ళందరి గురించి చెప్తే ఈ సమయం ఇక్కడితో ఇవాళ ముగిసేటువంటి సభ కాదు ఇవాళది. కాబట్టి వాటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంస్కృతం కొన్నాళ్ళు నేర్చుకున్నాక ఒకరోజు ట్యాక్సీలోనో కారులోనో, మా కారులోనే అనుకుంటాను, గుర్తులేదు, మహదేవమణి గారు నేను వస్తున్నాం. ఆయన అన్నారు, డాక్టర్ గారు మీరు శ్లోకాలు ఎందుకు రాయకూడదు అని అడిగారు. షాక్ తిన్నాను. నేను శ్లోకాలు రాయడం ఏమిటి అనుకున్నాను. ఆయన అన్నారు, మీరు రాయగలరు, రాయండి అన్నారు. నేను చెప్తాను, ఇప్పుడు ఒక శ్లోకం చెప్పండి మీరు. పంచమం లఘు సర్వత్రా అంటూ మొదలెట్టారు. అనుష్ఠుపులో ఒక చిన్న శ్లోకం చెప్పండి చాలన్నారు. నోరు తిరగదే, ఆలోచన రాదే. ఆయన చెప్పండి అని అలా వెయిట్ చేయడం, నేనేమీ చెప్పకపోవడం. చూశారని వీళ్ళు లాభం లేదు, ఇంక వదిలేశారు నన్ను. తర్వాత శ్రీరామారామం రాశాక తర్వాత ఏం రాయాలో తెలియలే. అప్పుడు వసంత తిలకావృత్తంలో ఒక శ్లోకం పోని ప్రయత్నం చేద్దామా అని చెప్పి దాని ఛందస్సు యొక్క లక్షణాలు చూసి నేను మొదలెట్టడం జరిగింది. ఇది ఎంత దాకా వెళ్ళిందంటే అస్తమానం ఒకటే ఛందస్సు మార్చండి అన్నారు ఆయన. సరే, గురువుగారు కూడా చూపిస్తే అస్తమానం వసంత తిలకావృత్తం ఒకటేనా, ఇంక లేవా, అవి కూడా మార్చండి అన్నారు. ఓ రోజు ఒక శ్లోకం గురువుగారికి పంపించాను. ఆయన చదివి ఇదేదో చాలా పురాతనమైనటువంటి శ్లోకంలా కనపడుతూ ఉన్నది, కర్త ఎవరండి అని నాకు మెసేజ్ పెట్టారు. ఇంకా నా ఆనందానికి హద్దులు లేవు. ఆ మధ్య అనపర్తిలో త్యాగరాజధాని జరుగుతున్నప్పుడు ప్రారంభం చేస్తూ ఆయన ఒక శ్లోకం చదివారు. సగం శ్లోకం 2-3 పాదాలు అయ్యేటప్పుడు గురువుగారు నాకేసి చూసి, శ్లోకం ఎక్కడదో కానీ చాలా బాగా రాశాడండి, ఆ పదాల కూర్పు చూసారా,
అందులో ఆ పోహళింపు చూసారా, దానిలో ఔచిత్యం గమనించారా అన్నారు నాకేసి తిరిగి. నేను నాలిక ఖర్చుకుని స్వయంకృతం గురుగారు అన్నాను. నేను రాసిన శ్లోకం గురువుగారు విని ఆ మాట అంటే ఇంకా ఆ రోజు ఏనుగెక్కినంత సంబరం. ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రోత్సహించి తప్పులు దిద్ది నిలబెడితే నిలిచినటువంటి జీవియో ఈ జీవి చెప్పుకుంటే ఒక రకంగా సిగ్గుచేటు. కారణం ఇంతవరకు వీడు ఇంతటివాడు అంతటివాడని వీరందరూ అన్నారు. ఎన్ని తప్పులు చేశానో నాకు తెలుసు, ఎన్ని తప్పులు చేయబోతున్నానో అవి చేయకుండా ఉండేటువంటి బాధ్యత వీరందరికీ ఉంది. ఎందుకంటే ఇంతటివాడు అంతటివాడని వీరందరూ పొగిడారు కాబట్టి. పరమాత్మ అప్రమాణమైనటువంటి విషయం రాయకుండా ఉండేలాగా, అప్రమాణమైనటువంటి ఆలోచనలు వచ్చేలాగా రాకుండా ఉండేలాగా చూడుగాక అని ఆయన ప్రార్థిస్తూ, ఇంతమంది సహృదయతతోటి ఏదో ఎన్ని పుస్తకాలు రిలీజ్ అవటం లేదు, ఎన్ని అమ్ముడవుతున్నాయి, ఎన్ని అమ్ముడవటం లేదు, ఎన్ని ఉచితంగా ఎంతమంది రచయితలు పంచిపెట్టుకుంటున్నారు తెలియని వారు కాదు వారందరూ. పుస్తకాలు చదివేటువంటి అలవాటు పూర్తిగా తప్పిపోతూ ఉన్నటువంటి జాతి ఒకటి తయారయ్యింది మనకి. కాబట్టి మళ్ళీ పుస్తకం చదివేటువంటి అవకాశం రావాలి అంటే ఏదో ఎప్పుడైనా ఒక 2-3 మంచి శ్లోకాలు ఉన్నటువంటి పుస్తకాన్ని ఎవరైనా చూసి ఇందులో ఏ ఒక్క శ్లోకం బాగుందని మీలో ఒక్కరు అనుకున్నా ఈరోజు సభ చాలా విజయవంతమైనటువంటి సభ అని నేను భావిస్తున్నాను. ఆ సీతారామచంద్రునికి పరిపూర్ణంగా త్రికరణ శుద్ధిగా శతసహస్ర వందనాలు అర్పిస్తూ స్వస్తి.